ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట శివారున పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే జరగబోయే ఎన్నికల్లో విఘ్నులైన మీరే పట్టభద్రులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని రాజశేఖర్ విజయానికి సమిష్టిగా కృషి చేసి కూటమి నాయకులు గెలిపించుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై కూటమి నాయకులు సమావేశాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, తుమ్మలపల్లి రమేష్ నిర్వహించారు. గతంలో జరిగిన ఎన్నికల మాదిరిగానే ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు బృందాలుగా ఏర్పడి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. పట్టభద్రులంతా కూటమి అభ్యర్థికి ఓటు వేసే విధంగా కార్యకర్తలు, నాయకులు, ఓటర్లను చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు, దాట్ల కృష్ణవర్మ, ఎస్పీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జాస్తి వసంత్, అడబాల ఆంజనేయులు, జీను మణిబాబు, ఓటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అనుకోండి, మీ ముందుకు వస్తున్నారు అనుకోండి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మనందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి హెచ్చరికమైన మన పేరాబత్తుల రాజశేఖర్ గారు Note this point. మాకు ఫోన్ చేయలేదు, మాకు చెప్పలేదని మనం ఒకటే ప్లాన్ చేసే విధంగా మనం ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా చేసిన ప్రయత్నానికి సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కాలేజీ స్టాఫ్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు మీ అడుగులో అడిగేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఉంటామని ఒక మనోధైర్యాన్ని కల్పించి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అందించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు ఇక్కడ ఒకటి మీరొక్కటి ఆలోచించాల్సిన విషయం.
గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా ఉందని ఆలోచించే శక్తి విజ్ఞులైన మీకే ఉంది. ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి ఎవరైతే మంచి చేస్తారు, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడగలరు, ఎవరైతే ఈ భావి తరాల భవిష్యత్తు బంగారు పాట వేయగలరని ఆలోచించగలిగే శక్తి మీలో ఉంది. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఆలోచించే శక్తి ఉన్నప్పుడు